ఇప్పుడు రాజా సాబ్ నుంచి అండ్ మన కల్కి 2090 నుంచి పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మీకు ఏ పోస్టర్ బాగా నచ్చింది? జోగుపేట సినిమా మాత్రం పక్కా బాగుంటుంది. ఎందుకంటే పోస్టర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మనం తెలుగు ఇండస్ట్రీలో అలాంటి పోస్టర్ ఇంతవరకు చూడలేదు. ఒకటి నాగార్జునకు మాత్రమే పంచకట్టుడు మాత్రం మనం చూస్తాం. పంచకట్టుడులో మాత్రం మనకు నాగార్జున కానీ చిరంజీవి తప్ప వేరే వారు ఎవ్వరు కూడా చూసుకోలేము. ఇప్పుడు మాత్రం పక్కా ప్రభాస్ సెట్ చేస్తాడు పక్కా. అది తమిళ్ కానీ కన్నడ కానీ ఏ ఇండస్ట్రీలో కూడా పంచకట్టుడు అంటే ప్రభాస్ని చూసి నేర్చుకుంటారు పక్కా. ఎందుకంటే పోస్టర్ చూస్తే మాత్రం అది కామెడీగా అనిపిస్తుంది. మంచి రాజసాబ్ అంటే రాజు లెక్క అనిపిస్తుంది. అన్ని క్యారెక్టర్లు దింపేస్తుండే. ఆ పోస్టర్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఇండియాలో ఉన్న రికార్డ్స్ అన్ని క్రాస్ అవుతాయి. సో రాజా సాబ్ని మనం చూసుకున్నట్టయితే మారుతి కాంబినేషన్లో వస్తుంది కదా. మారుతి అంటేనే లవ్ స్టోరీస్. సో మారుతి కాంబినేషన్లో వచ్చే రాజా సాబ్ లవ్ స్టోరీకి బ్యాక్ టు ప్రభాస్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే మనము మారుతి సినిమా చూసిన ప్రతిరోజు పండగ సినిమా ఎంతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అండ్ సినిమాలు అన్నీ హిట్ కొట్టినాయి. కాబట్టి ఈ సినిమా కూడా పక్కా చెప్తున్నా ఇండియాలో ఏ సినిమా కూడా ఉండదు ఇట్లా హర్రర్ మూవీలో మాత్రం ఇది ఒక పెద్ద మూవీ అవుతుంది పక్క. ఎందుకంటే మనం రజనీకాంత్ మూవీ ఉన్నది చంద్రముఖి, దాన్ని కూడా క్రాస్ చేస్తుంది పక్క. నాగశ్విన్ కాంబినేషన్లో వస్తుంది కదా. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మహానటి లాంటి ఒక మంచి బయోపిక్ తీశారు. ఇప్పుడు అడ్వెంచర్ మూవీ తీస్తున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది? కల్కి మూవీ హేటర్స్కి మాత్రం దమ్కి అంతే పక్క. ఎందుకంటే విలన్స్కి మాత్రం దింపుతాడు మొలికి అంతే. ఇక థ్యాంక్ యూ.